బట్టి అవుట్. రేవంత్ రెడ్డి ఫోటోతోటే యాడ్స్, సంబంధిత మంత్రుల ఫోటోలు మిస్సింగ్, ప్రభుత్వ ప్రోటోకాల్లో కొత్త సాంప్రదాయం, అన్ని చోట్ల ఆయన ఒక్కరే ఏంటని సీఎంపై విమర్శలు, అధికారిక యాడ్స్ లో కనిపించని మంత్రుల ఫోటోలు, కేవలం సీఎం ఫోటోలతో అధికారిక ప్రకటనలు, వరుసగా 3 కార్యక్రమాలకు సీఎం ఫోటోలతోటే యాడ్స్, తెర వెనుక సీఎం తీరుపై మంత్రుల అసహనం, ప్రోగ్రామ్ కు వచ్చిన ఫోటోలు పెట్టడం లేదని అలక. ఇగో ఉత్తర తెలంగాణకు రాజమార్గం అన్న ఒక యాడ్ లో ఎవరు లేరు, ఇక్కడ సీఎం గారే ఉన్నారు. ఇది వేరే, ఈ పైది వేరే. ఇక్కడ రైతు నేస్తం, రైతుల కోసం పంట బీమా, మన ప్రభుత్వం అనే దగ్గర సీఎం గారి ఫోటోనే. ఇక్కడ ఇందిరాగాంధీ ఫోటో లేకపోతే మనోని పోస్ట్ ఖతం అవుతుందని తెలుసు కాబట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టారు. ఇక ప్రజాపాలనలో కొలువుల పండగ, 5192 ఉద్యోగ నియామక పత్రాలు అన్న దగ్గర కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఫోటో వేసిన విషయాన్ని మనం చూడొచ్చు, గమనించవచ్చు. కాబట్టి ఇట్లా మీరు ఇట్లనే చేసుకుంటా పోతే బట్టి విక్రమార్క గారితో ఎసరు ఉంటుంది, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ప్రమాదం పొంచి ఉంటుంది, కోమటిరెడ్డి గారితో ప్రమాదం పొంచి ఉంటుంది. మీరు దీన్ని సోయిలో పెట్టుకొని మంత్రుల ఫోటోలు చిన్నగా పైన వేయవలసిందే. మీరు ముఖ్యమంత్రియే కావచ్చు, కానీ మీరు కూడా మంత్రులకు గౌరవం ఇచ్చి వాళ్ళ ఫోటోలు వేస్తే మీ ఎడల వాళ్ళు విశ్వసనీయతతో ఉంటారు, మీ సీటు కిందికి ఎసరు రాకుండా చూసుకుంటారు. ఇక అది పక్కన పెడితే ఇదైతే మొత్తానికైతే బట్టి విక్రమార్కని బయటికి నెట్టేసినట్టే. ప్రజాపాలన భవన్ ఉన్నది కదా, జ్యోతిరావు పూలే భవన్, దాంట్లోనేమో బట్టిని కూర్చోబెట్టిండు, జగమంతా ఈనేళ్ళకి వస్తాడు. ఇక్కడ చూస్తేనేమో ఫోటోలు మిస్సింగ్. కాబట్టి మరి రేవంత్ రెడ్డి నీ కుర్చీ కిందికి నువ్వే నీళ్ళు తెచ్చుకునేదాకా చూడకు. రాష్ట్ర సర్కారులో ప్రోటోకాల్ రగడ పీక్స్ కి చేరినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ సొమ్ముతో ఇస్తున్న యాడ్స్ లో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆయా శాఖ మంత్రుల ఫోటోలు ఉండాలి, కానీ ఆ పద్ధతిని కొత్త సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. దీనిపై సొంత పార్టీలోనూ విమర్శలు వస్తున్నాయని సమాచారం. కొందరు మంత్రులు ఆ వేదికలపై బాగానే ఉన్నా సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు మంత్రులు ఏంది గ్రూపులుగా విడిపోయిన్లు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక గ్రూపు, మంత్రి పొన్నం గారు, సీతక్క, మధు యాష్కి గారు ఒక గ్రూపు, దామోదర్ రాయ నరసింహ, బట్టి విక్రమార్క వీళ్ళంతా ఒక గ్రూపు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎప్పుడు వచ్చినా గిట్నే ఉంటుంది. ఎవరి కోటారీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గ్రూపు తగాదాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గ్రూప్ సభ్యులు వాళ్ళకు ఉంటారు. ఇదంతా మసిలి 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 మసి పొంగినప్పుడు ఏం చేస్తారంటే మాకు రేవంత్ రెడ్డి వద్దు, ఫలానైనా కావాలని చెప్తారు. అంతే. ఏదికే ప్రాంతీయ పార్టీల్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ. ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటంటే ఒక స్కూల్కు ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ హెడ్ మాస్టర్ చెప్పినట్టు టీచర్లు వినాలి, ఆ టీచర్లు చెప్పినట్టు పిల్లలు వినాలి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ లాంటి పార్టీ ప్రాంతీయ పార్టీలు. అందుకే అవి ఏంటిది క్రమశిక్షణతోటి ఉంటాయి. అధినేత ఇక్కడనే ఉంటుంది కాబట్టి మనం ఏ తప్పు చేసినా తీసేస్తాడు అధినేత అని భయం ఉంటుంది. ఇక జాతీయ పార్టీలు అట్లా కాదు, అవి ఎగిడిచిన భూతాలు. అవి ఒకనికి కూడా ఆజ్ఞలు ఉండడు. ఢిల్లీలో ఉంటారు వీళ్ళ నాయకులు, ఇక్కడ వీళ్ళ పనులు వీళ్ళు పడతారు, ఒక గ్రూప్గా ఏర్పడతారు. ఎవడైతే నచ్చడో వాని మీద ఒత్తిడి పెట్టి వాడు అద్దు మేడం అని చెప్తారు. ఇప్పుడు అక్కడికే వస్తుంది రేవంత్ రెడ్డి కథ కూడా. అందుకే అంటున్నాం మనం 5 నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు అనే దానికి ఏంటంటే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో ఆయన ఉంటాడా 5 సంవత్సరాలు లేదా అనేది ఆయనే నిర్ణయించుకోవాలి.